హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో టేస్టీగా గోంగూర కూర ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో గోంగూర కూర చేశారంటే మీరు పచ్చడి టేస్టే మర్చిపోతారండి. అంత టేస్టీగా కుదిరింది ఇదైతే. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి. ఇదైతే ముస్లిం స్టైల్లో గోంగూర కూర అండి. చాలా చాలా బాగా చేస్తారు కదా ముస్లిమ్స్. సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసే ప్రాసెస్లోనే చేశాను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉందండి, సో తనైతే ఈ ప్రాసెస్ నాకు చెప్పింది. ఎగ్జాక్ట్గా తను చేసినట్టే చేశాను, బట్ కొంచెం మార్పులు చేర్పులతో. బట్ టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగా వచ్చింది. సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసేసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసుకొని. దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి గోంగూరలో. సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కదండి, దాంట్లోనే టమాటాలు కూడా వేసాను, టమాటా ముక్కలు కూడా. సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అనేవి కొంచెం వేసిన తర్వాత దాంట్లోనే ఒక 10 అయితే వెల్లుల్లి రెబ్బలు వేసానండి. వెల్లుల్లి కూడా ఎంత ఉంటే అంత బాగుంటుందండి. వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేసేసాను కదా, దాంట్లోనే ఒక 3 కట్టలు అయితే గోంగూర ఏం చేశానంటే పేస్ట్ చేసి ముందే రోజే వేసుకున్నానండి. ఈ ప్రాసెస్ చేద్దామని ఐడియా లేదు, అందుకే వేసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే నేను గోంగూర వేసిన ప్లేస్లో మీరు గోంగూర ఆకులు వేసేసుకోండి. నేనైతే కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా అక్కడ మీరు కూడా గోంగూర వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. ఇక్కడ ఏం లేదండి, ఆ గోంగూర పేస్టే, దాంట్లో గోంగూరలో నేను ఏం కలపలేదు. గోంగూర అనేది జస్ట్ కొంచెం ఆవిరికి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని వాటర్ పోసుకోండి, అంటే ముక్క మునిగే అంత వాటర్ పోసేసుకోండి. నేను లాస్ట్ టైం షార్ట్స్లో కూడా పెట్టాను కదండి నేను గోంగూర ఎలా స్టోర్ చేసుకుంటాను అని. సో ఆ గోంగూర స్టోర్ చేసుకున్న గోంగూర అక్కడ నేను రీప్లేస్ చేశాను, అంతే తేడా. ఎందుకంటే గోంగూర ఎక్కువ నిలవ ఉండదు కదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. నేను ఒకేసారి తెచ్చుకుంటాను వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అనేవి మార్కెట్ నుంచి. సో అందుకోసం అలా స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలండి ముక్కలన్నీ. అంటే మనకి వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అనేవి మంచిగా అయితే ఎగిరిపోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసుకొని అలా కలుపుకుంటున్నానండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఎందుకంటే ఇక్కడే మనకి మొత్తం పదార్థాలని ఉడికిపోవాలి. చాలా చాలా బాగా కుదిరిందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి. అసలు ఆసమ్ ఉంది ఇది గోంగూర కూర అయితే. మనమైతే రెగ్యులర్గా పచ్చళ్ళే చేసుకుంటాం కదా, ఈసారి అయితే నేను చెప్పినట్టు గోంగూర కూర చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూర కూరలోకి ఒక పౌడర్ ఉందండి, ఇదే మ్యాజిక్ పౌడర్ అండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడైతే అదే పొయ్యి మీద అయితే ఇంకో చిన్న బాండి పెట్టుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను, అండ్ 1/2 స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నానండి. అండ్ దాంట్లోనే ఒక 1 స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నాను. ఫుల్ స్పూన్తో మెంతులు జీలకర్ర అండ్ ధనియాలు వేసుకున్నాను కదా, అవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. భలే మంచి టేస్ట్ ఇచ్చిందండి పౌడర్ అయితే. ఎవరు స్కిప్ చేయొద్దు, నేను వేసిన పదార్థాలన్నీ అసలు భలే కుదిరింది. ఇప్పుడు నాకు చెప్తుంటేనే నోట్లో లాలాజలం వస్తుంది, అంత టేస్టీగా వచ్చింది ఇదైతే గోంగూర కూర. ఇదైతే నేను 3rd టైం అండి చేయటము. ఇదైతే భలే పర్ఫెక్ట్గా వచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకోవడమే. భలే కుదిరిందండి, మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పినట్టయితే చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది బాగున్నట్టు అర్థం. సో ఆ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదండి. కొంచెం అలా కొంచెం దించేస్తాం అనుకున్నప్పుడేమో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ ఎండుమిర్చి వేసుకోండి. ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఇక్కడేమో కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎక్కువ వేసేసి అక్కడ ఎక్కువ వేసేస్తే మళ్ళీ కారంగా అనిపిస్తుంది. సో అక్కడ కొంచెం ఎక్కువ వేసుకొని ఇక్కడ కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. అలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మన ఛానల్లో మీరు ఎవరైనా రెసిపీస్ అయితే ట్రై చేస్తే అయితే నాకు కింద కామెంట్ బాక్స్ అయితే చెప్పండి, నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఏదో ఒక రెసిపీ. నేను పెట్టినవన్నీ 100% షూర్ అండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోనే చెప్తాను కదా. సో అలా ఎగ్జాక్ట్గా చేసుకుంటే బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు. సో అలా మొత్తం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ మీతో మాట్లాడాలని చెప్పి అయితే నేను ఇక్కడ కొంచెం స్లో మోషన్లో చేశానండి వీడియో అనేది. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే మీరు కొన్ని డిషెస్ అయితే ట్రై చేయండి, మీకు నచ్చితే చాలా చాలా బాగా కుదురుతాయి. సో ఇప్పుడైతే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి, చూసారండి. ఫ్రై అయిన తర్వాత ఇదైతే కూల్ చేసుకోవాలి దినుసులు అనేవి. మెంతులు అయితే ఎవరు స్కిప్ చేయొద్దండోయ్, మెంతులే మంచి టేస్ట్. చూసారా, మెంతులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి లోపు చూసారండి గోంగూర అనేది ఉడికిపోయింది. మనము పేస్ట్ చేసిన గోంగూర కదండి, సో అందుకే తొందరగా నాకు ఉడికిపోయింది. మీకు కొంచెం నార్మల్ గోంగూర వేసి ఉంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గోంగూర ఈజీగానే మెత్తబడిపోతుంది, బట్ కొంచెం బాగా ఏగాలి. చూసారండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఇలా స్మాష్ చేసేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి. పచ్చడిలాగా ఇలా చేసుకున్నా కూడా భలే ఉంటుంది. ఇలా అయితే ఇలా చేసుకుంటే పచ్చడి అంటారు, బట్ తాలింపు వేసి మనం ఇంకోటి చేస్తాం కాబట్టి అది కూర అయిపోయింది అంతే. భలే బాగుంటుందండి కూర అయితే. ఆ తాలింపే ట్విస్ట్ ఏంటో చూడాలనుకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనకి అలా బబుల్స్ వచ్చినాయి చూడండి, తెలుసు కదండి అందరికీ, బిగినర్స్ కోసం చెప్తున్నాను లేండి ఇది. కొంచెం అది ఉడికే లోపే మళ్ళీ కొంచెం పైకి ఆయిల్ లాగా రావాలండి.
అది ఉడికేలోపే మనం వేసుకున్న దినుసులు ఉన్నాయి కదండి, అన్ని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కొంచెం అంటే కొంచెం గోలీ సైజ్ అంత చింతపండు వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పెట్టుకొని పౌడర్ రెడీగా పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పౌడర్ కూడా రెడీగా అయిపోయేలోపు మనకైతే కింద అడుగంటినట్టు అవుతుందండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇంకా గోంగూర కూడా ఉడికిపోయినట్టు అర్థము. చూసారా, పచ్చిమిర్చి కూడా ఉడికిపోయి కలర్ చేంజ్ అయిపోయినాయి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఉడకాలండి, అప్పుడే పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది పచ్చిమిర్చి అనేది. సో ఇప్పుడు ఏం చేయాలంటే గంటతో పాటు అలా స్మాష్ చేసినట్టు అట్లా అనుకోండి, ఎందుకంటే ఇంక మనం ఎక్స్ట్రా ఏం మిక్సీ వేయం, ఇది ఇంతే కచ్చపచ్చగా నూరినట్టు అయితే ఇక్కడే చేసేస్తాం. అలా ఉడుకుతున్నప్పుడే అలా మెత్తగా అయితే ఇలా మెదుపుకోండి. అలా మెదుపుకొని ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ ప్రాసెస్ అయితే. చూసారా అలా. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి ఉంది కదండి, పచ్చిమిర్చి మనకి గంటతో మెదగటం కుదరదు కాబట్టి మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తి పెట్టి ఇలా మంచిగా అయితే ఇలా స్మాష్ చేసుకుంటే మనకు అక్కడ పచ్చిమిర్చి కూడా మెదిగిపోతాయి. చక్కగా రోట్లో నూరుకున్నట్టే ఉంటుందండి ఈ ప్రాసెస్ అయితే. నేను ఎప్పుడైనా కొన్ని పచ్చళ్ళకి ఏం చేస్తానంటే ఈ స్మాషర్తోనే చేసేస్తాను, భలే బాగుంటుంది కచ్చపచ్చగా. సో ఇట్లా చూసారా, పచ్చిమిర్చి కూడా మంచిగా మెదిగిపోయినాయి కచ్చా పచ్చగా. భలే బాగుందండి టేస్ట్, నాకు చెప్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ కూర అయితే. సో ఇలా స్మాష్ చేసేసుకోవడమే. ఇంకేంటండి సంగతులు, అందరు బాగున్నారు కదా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షాలు పడుతున్న టైంలో ఇలా కూర చేసుకోండి, భలే టెంప్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది తినేటప్పుడు మంచిగా. దీంట్లోకి బాయిల్డ్ ఎగ్ భలే బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా కూర చేసి పక్కన బాయిల్డ్ ఎగ్ చేసి పెట్టండి, పిల్లలకి భలే తింటారు ఇష్టంగా. సో ఇప్పుడైతే మంచిగా స్మాష్ చేసేసాను కదా, ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, టేస్ట్ కావాలంటే ఆయిల్ తప్పనిసరి కదండి. కొంచెం హెల్దీగా ఆయిల్ తీసుకొని మంచిగా ఆయిల్ వేసుకోండి, కొన్ని వాటికి బాగుంటుంది టేస్ట్ అనేది, కొంచెం ఆయిల్ పడితేనే కొన్ని డిషెస్కి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అక్కడ పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి, అండ్ ఎండుమిర్చి కూడా. పోపు దినుసులు అయితే ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. జస్ట్ ఒక 2 వెల్లుల్లి అనేది కొంచెం అలా క్రష్ చేసుకొని వేసుకున్నాను అక్కడ ఫ్లేవర్ కోసం. జస్ట్ 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకున్నానండి, ఇదైతే ఎవ్వరు స్కిప్ చేయొద్దు, భలే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి దాల్చిన చెక్క. సో దాంట్లోనే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1 లవంగమే వేశాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు. సో లవంగము అండ్ దాల్చిన చెక్క అండ్ వెల్లుల్లి కూడా మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుతో పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొట్టు తీసేసుకొని వాష్ చేసుకొని అలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి తాలింపులో. ఇప్పుడు దాంట్లోనే కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసుకోండి, ఇలాంటి కూరలకి బాగుంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఎక్కువ మగ్గకుండా జస్ట్ కొంచెం అలా మెత్తబడేంత వరకు మగ్గిస్తే సరిపోతుందండి ఉల్లిపాయ అంతే. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే సరిపోతుంది. ఈ తాలింపు మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఈ తాలింపు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి. చూసారండి తాలింపులో ఎంత మంచిగా ఉడుకుతుందో ఉల్లిపాయ అనేది. అలా నాకు అక్కడ అలా క్లీన్ చేసుకునేది ఉందిలే అండి హాబీ. ఎంత వేడిగా ఉన్నా కూడా అలా క్లీన్ చేస్తాను, అందుకే నాకు చాలాసార్లు అయితే హ్యాండ్స్ కూడా కాలుతాయి. నాలాగే మీకు ఎవరికైనా హ్యాబిట్ ఉంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అందుకే నేను అక్కడ క్లిప్ అయితే డిలీట్ చేయలేదు, చూపిద్దాం మీకు కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి అయితే అక్కడ మీకు క్లిప్ యాడ్ చేశాను. పొయ్యి అలా ఎలుగుతున్నప్పుడే తుడుస్తానండి, అలా తుడిస్తే కాలుతుందని తెలుసు, బట్ ఎప్పుడు అలానే చేస్తాను. నా చేతులు అయితే ఖచ్చితంగా వీక్ ఒకసారైనా కాలుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా లైట్గా మగ్గిపోయింది చూసారా అండి. కొంచెం ఆయిల్ అయితే ఇక్కడ వేయండి, వేస్తేనే బాగుంటుంది ఈ కూరకి. సో ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో మనం స్మాష్ చేసుకున్నాం కదండి గోంగూర అనేది, ఆ గోంగూర అనేది దీంట్లో వేసేసి ఈ తాలింపులో కొంచెం ఉడికించాలండి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు గోంగూర వేసేసాం కదా, ఇప్పుడైతే అది కలుపుకోవాలండి ఇలా కొంచెం మంచిగా, అంటే ఉల్లిపాయల్లో మంచిగా అయితే మగ్గించుకోవాలి. భలే బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఆ బాండీ ఉంది కదా, దాంట్లో కొంచెం లైట్గా, ఎక్కువ కదండి, లైట్గా వాటర్ వేసేసి కొంచెం ఆ వాటర్ ఇలా క్లీన్ చేసినట్టు బాండీ చేసేసుకొని ఆ తాలింపులో పోసేసుకొని మనం ముందుగా వేసుకున్న పౌడర్ కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఇక్కడ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నట్టు అర్థమండి అక్కడ నేను, కల్లుప్పు అనేది. ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే అలా కలుపుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ పోయకండి, జస్ట్ కొంచెం, నేను గోంగూర అంటుకుంది కదా బాండీకి, అన్నీ జస్ట్ కొంచెమే వాటర్ పోసి అయితే కలుపుకున్నాను. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండో. జస్ట్ కొంచెమే వేసుకోండి, జస్ట్ మనం టీ తాగుతాం కదా, టీ తాగుతాంతో 1/2 కప్ పోసుకోండి అంతే. సో మంచిగా అయితే పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. అలా పైకి ఆయిల్ వచ్చేంత వరకు అయితే అలా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే గోంగూర అనేది అడుగంటుతుంది కదా, అందుకోసం ఈజీగానే పైకి వస్తుందండి ఆయిల్ ఒక 5 మినిట్స్కే, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసాం కదా ఆయిల్ అనేది. సో ఈజీగానే పైకి వస్తుంది.
ఆయిల్ తక్కువలో చేస్తే టేస్ట్ అయితే అంత బాగుండదండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను 2 రకాలుగా ట్రై చేశాను. బట్ కొన్ని వాటికి ఏంటంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇంత ఆయిల్ అని అనుకుంటారేమో, అందుకే చెప్తున్నాను. సో చూసారండి పైకి అలా బబుల్స్ వచ్చినాయి కదా. సో ఇట్లా బబుల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసుకోండి, వేసుకోపోయినా పర్లేదు. బట్ వేసుకుంటే ఏంటంటే కొత్తిమీర నచ్చిన వాళ్ళకైతే టేస్ట్ నచ్చుతుంది. సో లైట్గా అయితే కొత్తిమీర వేసేసుకొని, ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొత్తిమీర వేసేసుకొని ఆ కొత్తిమీరని మంచిగా పట్టించండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీంట్లో. మంచిగా ఇలా కలుపుకొని పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత అలా తిప్పుతూ ఉంటుంటే మనకు అనేది గోంగూర దగ్గర పడిపోయి చుట్టూ ఆయిల్ వస్తుంది చూడండి లాస్ట్కి. అలా ఆయిల్ వచ్చే వరకు తిప్పుకోవాలండి, అప్పుడే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ అయితే నిల్వ ఉంటుందండి. బయట పెట్టుకుంటే ఒక 2 డేస్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇట్లా పైకి ఆయిల్ వచ్చే వరకు మిక్స్ చేస్తాం కాబట్టి బయట పెట్టుకుంటే ఒక 2 డేసే ఉంటుంది, అంతకన్నా ఉండదు. బట్ కొంచెం సప్పబడిపోతుందండి నెక్స్ట్ డేకి అయితే. ఇలా పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా చూసారా అండి దగ్గర పడిపోయి పైకి ఆయిల్ వచ్చేసింది కదా. అలా ఆయిల్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసేసుకోండి. టేస్టీగా గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది కదండి. చాలా సింపుల్గా కూడా ఉంది కదా. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసారా అండి గంటతో వేయకుండా మనం బాండీకి ఇలా అనేస్తే ఈజీగా పడిపోతుంది. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసామని బాగా మగ్గించాం కదా. సో ఈజీగా స్మూత్గా అయితే వచ్చేస్తుంది మనకి, ఎక్కడ పలుకులు లేకుండా. చూడండి ఇక్కడ మీకు వేసి చూపిస్తాను, నేను చెప్పింది అప్పుడు మీకు అర్థమవుతుంది. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మళ్ళీ అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఇదైతే రెసిపీ ట్రై చేయండి. మంచి రెసిపీ అయితే అవుతుంది మీరు చేసే దాంట్లో. చూసారండి ఈజీగా పడిపోయింది, అంత పర్ఫెక్ట్గా కుదిరిందండి గోంగూర కూర. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, పెద్దుల్లిపాయ చిన్నుల్లిపాయ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఈ గోంగూర కూర రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఖచ్చితంగా అయితే రెసిపీ ట్రై చేసి మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా కుదిరిందో. బై బాయ్.